ఒకసారి మంచిగా దేవుని స్తోత్రం చెప్తారా? అంతేనా? అది బాగుంది. పురుషుల మాటకి చెప్దాం, కల్లేదు మంది. మళ్ళీ చెప్దాం, ఇప్పుడు బాగుంది. ఆ స్త్రీలు చెప్దాం, మీ బాగుందమ్మా. మళ్ళీ చెప్దాం, ఇప్పుడు ఓన్లీ పిల్లలు చెప్దాం. మళ్ళీ చెప్దాం. అంటే చాలామంది డ్రెస్ చేయించుకోవడానికి వెళ్ళారు కదా, చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు కదా. సరే, మంచిది, వచ్చాక చెప్పిద్దాం. మంచిది పిల్లారా. మరి ఈ యొక్క కొద్ది సమయం మాత్రమే ఉంది ఈ పాత సంవత్సరం ముగింపుకి. అయితే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, కొంత వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం ఇదిగో నేనొక నూతన క్రియ చేయిస్తున్నాను, ఇప్పుడే అది మొలుసును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరం ముగించే సమయంలో ఒక అమూల్యమైనటి యొక్క వాగ్దానం మనకు చేశాడు. మన జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాను అంటున్నాడు. మన జీవితంలో ఏం చెప్తాడంటే నూతన క్రియ నేను చేస్తాను అంటున్నాడు. ఏమండి, ఎంతమంది జీవితంలో నూతన క్రియ చేయాలని ఆశగా ఉంది? అంతమందేనా? ఎంతమంది హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో నూతన క్రియ జరిగించాలని ఆశపడుతున్నారు? ఇప్పుడు బాగుంది. ఇందాక మీరు అందుకోలేదన్నమాట, మీరు ఏయో మాట్లాడుకుంటున్నారు. సరే, మంచిది. కొంత సమయం మీరు మాట్లాడకండి, దేవుని వాక్యాన్ని మాట్లాడిద్దాం. అది మనకు మేలు కలగజేసేది. మంచిది పిల్లలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఏమండి, ఏంటి ఆ నూతన క్రియ అంటే అరణ్యములో త్రోవ కలగజేస్తున్నాను అంటున్నాడు. ఏమండి, ఎక్కడ త్రోవ? అరణ్యములో. ఒక త్రోవ, ఒక రోడ్డు వేయాలంటేనే కష్టం. వేసిన రోడ్డు మీద మళ్ళీ ఆ కదుకులు పొడ్చాలంటేనే కష్టం. ఏమంటే మొత్తం పూర్తి రోడ్డు వేయాలంటే కష్టం. అయితే కొత్తగా రోడ్డు వేయాలంటే, కొత్తగా ఒక లైన్ వేయాలంటే కష్టం. కొత్తగా ఒక ట్రాక్ వేయాలంటే కష్టం. ట్రాక్ పక్కన ట్రాక్ వేయటం సులువే. ఒక కొత్త ట్రాక్ వేయాలి, ఒక కొత్త త్రోవలో మార్గం వేయాలి అంటే దానికి చాలా కష్టం. అయితే ఇది అరణ్యంలో త్రోవ వేయాలంటే, అరణ్యంలో మార్గం ఏర్పాటు చేయాలంటే, అరణ్యంలో ఏమంటే రహదారి ఏర్పాటు చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ దేవుడికి సాధ్యం. అరణ్యం అయినప్పటికీ కూడా ఆయన త్రోవ కలగజేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎడారిలో కూడా నదులు పారిస్తాడట. ఎక్కడ పారిస్తాడు నదులు? ఎడారిలో. వర్షాలు లేకపోతే నదులు ఎండిపోతాయి. కానీ వాక్యం ఏమంటుందంటే ఎడారిలో కూడా నదులు పారజేసే దేవుడు ఈయన. అంటే ఎడారి లాంటి మన బ్రతుకుల్లో, అరణ్యం లాంటి యొక్క ఏమంటే అయోమయ పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఎంతవరకు ఒక అడవిగాను, ఒక ఎడారిగాను, ఎండిపోయినట్టుగా పరిస్థితుల్లో కానీ మనం ఉన్నామేమో. కానీ నీ జీవితంలో ఎటు చూసినా అయోమయంగా ఉందేమో,
ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు ఏమన్నా అరణ్యములో త్రోవ కలగజేసేవాడు. ఆయన నీకు ఒక గమ్యాన్ని చూపించేవాడు. అనుకోవచ్చు, అయ్యో నా జీవితం ఇలాగ అయిపోయింది, అయ్యో నా బ్రతుకులో ఇలాగుంది, అయ్యో నాకు ఇంకా గత్యంతరం ఏంటి, ఇక నా గమ్యం ఏంటి, నాకు ఎవరున్నారు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, అరణ్యం లాంటి మన బ్రతుకుల్లో త్రోవ కలగజేసేవాడు ఆయన. శోధనతో పాటు తప్పించే మార్గము ఆయన కలగజేస్తాడు. నీవు ఆయన యందు ఉంటే, ఆయనలో నీవు ఉంటే, ఆయనలో జీవిస్తే, ఆయన కొరకు మనం బ్రతికితే, ఆయన ఎలాంటి అరణ్యమైన పరిస్థితులు అయినప్పటికీ నీకు త్రోవ కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఎడారిలో కూడా నదులు ప్రవహింపజేస్తాడు, పారజేస్తాడు. ఎడారిలో నీళ్ళు చుక్క దొరకవండి. ఎడారిలో ఎంత తవ్వినా ఇసుక వస్తుంది కానీ నీళ్ళు ఉండవు. అలాంటి ఎడారి అంటే మనము ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ప్రభునందు పిల్లారా, ఎడారి లాంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితాల్లో ఉండొచ్చు. గడిచిన ఈ సంవత్సరంలో చూసి ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన మాట నువ్వు వింటే, ఆయన మాటకు విధేయత చూపిస్తే నీ యొక్క జీవితంలో ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలుస్తుంది. ఈ రాత్రి అది మొలవబోతుంది. కానీ మనము ఆయన యందు మనముంటే, అందునే యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, యెహోషువ గ్రంథం, మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యమును చేయును. ఆగమ్మ, రేపు ఏం చేయబోతున్నాడు దేవుడు? రేపు అంటే రేపు ఏం మారుతుంది? ఏమండి, డేటు మారుతుంది, నెల మారిపోద్ది, అన్నిటికంటే కొత్త సంవత్సరం వస్తుందండి. సంవత్సరం మారిపోద్ది. సంవత్సరాలు మారిన బ్రతుకులు మారలేని పరిస్థితి. సంవత్సరాలు వెళ్ళిపోయినప్పటికీ మన బ్రతుకుల్లో, ఎడారి బ్రతుకులు లాంటి బ్రతుకుల్లో ప్రభు అంటున్నాడు, రేపు ఏం జరుగుతుంది అన్నాడు? ఏం జరుగుతుంది? మీ మధ్య అద్భుతం చేయబోతున్నాను. ఏమండి, రేపు అనగా నూతన సంవత్సరంలో ఒక అద్భుతం చేయబోతున్నాను. నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాను. అక్కడ అంటున్నాడు యెషయా, నూతన క్రియ చేస్తానంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏం చేయబోతున్నాడు? అద్భుతమైన కార్యాలు చేస్తానంటున్నాడు. అక్కడ చేసేవాడు దేవుడే, ఇక్కడ చేస్తానని వాడు కూడా దేవుడే. ఈరోజు చేయబోయేవాడు ఆయనే. నీ జీవితంలో రేపు ఏం జరుగుతుందో నీ చింతపడద్దు, కానీ ఒక నూతన క్రియ చేయటానికి ఒక అద్భుతమే. ఏమండి, ఏదో ఒక అద్భుతం జరిగితేనే కానీ పరిస్థితులు ఏమీ మారవండి అనే సందర్భాలు ఉంటాయి పిల్లారా. అవునండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేయవాడు. ఆయన నీ జీవితమే ఒక అద్భుతంగా చూపిస్తాడండి లోకానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మండి అంతే. ఆయన నా జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు. ఆయన నా బ్రతుకుల్లో, నా కుటుంబంలో, నా జీవితంలో, నా సంఘంలో ఒక అద్భుతమైన కార్యం, ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడని విశ్వసిద్దాం, నమ్ముదాం. నమ్మడం నీ వలనైతే నమ్మిన వానికి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఎన్ని హాస్పిటల్ అయిపోయినాయి, ఎన్ని మంది డాక్టర్లు అయిపోయారు, కానీ ముడితే బాగుపడతాను అనుకుంది, అద్భుతం జరిగిపోయింది. ఒక ఆశ్చర్యం జరిగింది, ఒక నూతన క్రియ జరిగిందండి. అయితే నూతన క్రియ జరగాలంటే, ఒక అద్భుతం కార్యం నీ పట్ల జరగాలంటే ప్రభు అంటున్నాడు,
యెహోషువ గ్రంథంలో చదువమ్మా. మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. నేను నీ మధ్య ఒక అద్భుతమైన కార్యం చేస్తాను, ఒక నూతన క్రియ చేస్తాను. కానీ మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోనండి. ఏ అపవిత్రత మనలో ఉందో, ఏ అవిధేయత మనలో ఉందో, ఏ వ్యసనం మనలో ఉందో, ఏ దుష్కార్యం మనలో ఉందో, ప్రభు అన్నాడు, నిన్ను నీవు ఏం చేసుకో? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరుచుకొనుడి. అది ప్రజలకు ఆజ్ఞాపించాడు ఇక్కడ దేవుడు. ఈ రాత్రి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞకు నువ్వు లోబడితే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోగలిగితే, నిన్ను నీవు పవిత్రపరచుకోగలిగితే అద్భుతము చూస్తావు, నూతన క్రియ చూస్తావు. దేవుడికి కావలసింది ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధత, నీలో పవిత్రత అని కోరుకుంటాడు. ఎందుకో తెలుసండి? చూడండి, ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 43 అధ్యాయం 14 కోసం చదువుదామా? 43:14 చదువుదామా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నీకు విమోచకుడైన దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైనట్టి ఆయన ఏమండి ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆయన ఎవరు? ఈ రాత్రి ప్రకటించబడుతున్నాడు. ఇక ఆ దేవుడు పరిశుద్ధుడు. లోకంలో వాటిని అనుసరించినప్పుడు ఎలాగున్నా ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలాగున్నా పట్టించుకోదు లోకం. నువ్వెన్ని భక్తులు చేయి, ఎన్ని స్థానాలు చేయి, ఎన్ని మొక్కులు మొక్కో, నువ్వేం చేసుకో, కానీ నిన్ను ఎప్పటికీ కూడా ఈ పరిశుద్ధత అడగదు లోకం. ఏమండి? కానీ ఈ దేవుడు పరిశుద్ధుడు గనుక తన బిడ్డల జీవితాల్లో కార్యము జరగకుండా అడ్డుకునేది పిల్లరా అవిధేయత, పాపం పిల్లరా. కనుక ప్రభు అంటున్నాడు, నీలో ఏ అవిధేయత ఉన్నా పశ్చాత్తాపడు, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకో. రేపే నేను నూతనమైన క్రియ చేస్తాను, ఒక అద్భుతమైన కార్యం చేస్తానని అక్కడ యెహోషువ ద్వారా, ఇక్కడ యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. 15వ వచనం కూడా చదవండి. అక్కడే యెహోవా నాకు నేనే అంటే నేను కూడా అన్నాడా? నేనే. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినప్పటికీ దేవుని సందర్భం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు సందర్భం వచ్చినప్పుడు ఈ మాట రాయబడద్దండి. ఇది ఆయనకే తగును. పిల్లలు గమనించండి, నేనే స్పష్టంగా రాయబడుతుంది. ఈ మాట ఇంకెవరు అనలేదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు నేనే. అమ్మా, నేను చెప్పిన మాట, యెహోవా నాకు నేనే పరిశుద్ధ దేవుడను. మీకు నేనేమై ఉన్నాను? పరిశుద్ధ దేవుడను. ఏమనుకుంటున్నారు? మతం కాదు ఇది మతం కాదు. మతంలో పరిశుద్ధత ఉండదు.
మతంలో మార్గం ఉండదు. మతము నీ నిత్యత్వంలో తీసుకువెళ్ళదు. మతము పాపానికి పరిహారం లేదు. మతము ఎప్పటికీ కూడా ఎవరిని బాగు చేయలేదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో. రేపే, ఎప్పుడో కాదు. కానీ ప్రభు అడుగుతున్నాడు, అంటాడు ఆయన, నేను పరిశుద్ధుడు కనుక మీరును అంటాడు. లేవీకాండంలో, పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఆయన నీ జీవితంలో క్రియ చేయలేడు. నీ అపవిత్రత వల్లనే కార్యం జరగట్లేదు. నీ అవిధేయత వల్లనే ఆయన ఆశ్చర్య కార్యం చేయలేకపోతున్నాడు. ఏమండి, ఆయన చేతక కాదు. ఏమండి, మన అవిధేయతలే మనకు అడ్డుగోడ వచ్చేసాయి. ఆయన ముఖాన్ని మరుగు చేసేసాయి. మీ పాపములే అంటాడు. కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరగాల, ఇప్పుడే నిన్ను నీవు శుచిపరచుకో. నిన్ను నీవు ఒక్కసారి విమర్శన చేసుకో. నీవు నన్ను పరీక్షించుకో. నిన్ను నీవు ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడ సల్లారిపోయావు, ఎక్కడ పడిపోయావు. పశ్చాత్తాపడిందని చెప్పినట్లుగా పచ్చగా ఉంటావు. అద్భుతమైన కార్యం జరుగుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి కాల సమయంలో ఏంటి ఆ నూతన క్రియ? దేవుని వాక్యంలో నుండి మనం గమనిస్తే ఆయన నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ నూతన క్రియ ఏంటో తెలుసండి? అంటే ఎప్పుడైతే నీలో పరిశుద్ధతకు అవకాశం ఇస్తావో, ఆ పరిశుద్ధ దేవుడు నీ హృదయంలో చోటిస్తావో, ఆయన నీ తలంపులలో మార్పు కలుగుతుంది అండి. నూతన తలంపులు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాత తలంపులు చెత్త తలంపులు, ఏమండి, పాపపు తలంపులు. కానీ ప్రభు అంటున్నాడు, నా పరిశుద్ధతో నేను నింపుతాను, నీకు నూతనమైన తలంపులు ఇస్తాను. ఏ తలంపులు ఇస్తానండి? నూతనమైన తలంపులు ఇస్తాను. యేసుక్రీస్తు లేనప్పుడు తలంపులు వేరు. యేసుక్రీస్తు ఆ పరిశుద్ధుడిని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ తలంపులు వేరండి. నూతనమైన తలంపులు ఇస్తానంటున్నాడు. రెండవదిగా చూస్తే నీకు నూతనమైన జీవితం ఇస్తానంటున్నాడు. ఏ జీవితం ఇస్తాడు? నీవు గనక పవిత్రత పరిశుద్ధ పరచడానికి ఇష్టపడితే నీకు నూతన ప్రవర్తన నీలో కలగజేస్తాడు ఆయన. నూతన ప్రవర్తన. అంతకు ముందున్న ప్రవర్తన వేరు. ఏంటి ఇలా మారిపోయాడు, ఈమె ఏంటి ఇలా మారిపోయింది, అంతకుముందు ఎలా ఉండేది, అంతకుముందు ఎలా ఉండేవాడు, ఇలా మారిపోయాడేంటి? అంతకుముందు ఎలా ఉండేవాడు, అంత భయంకరంగా ఉండేవాడు. తిట్టేవాడు, కొట్టేవాడు, త్రాగుతూ ఉండేవాడు, చుట్టూ చీకట్లు కాలుస్తూ ఉండేవాడు, బూతులు తిడుతూ ఉండేవాడు. ఏంటి ఇతరులో ఇంత పరివర్తన వచ్చింది అంటే దేవునికి చోటిచ్చాడు. దేవుడు తన పరిశుద్ధతతో ఆ హృదయాన్ని నింపాడు కనుక ఏమండి, ఏం మారిపోయింది? పరివర్తన మారిపోయింది. ఏమండి, మూడోదిగా గమనించినట్లయితే ఏమండి, నూతనమైన యొక్క ఏమండి తలంపులు, నూతనమైన యొక్క జీవితం, నూతన పరివర్తన. అంతేకాదు, నూతన వ్యక్తిత్వం. అంటే వ్యక్తిత్వం అనేది నూతనమైన యొక్క వ్యక్తిత్వం దేవుడికి ఇస్తాడండి. నూతనమైనది, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు యేసు క్రీస్తుని బట్టి నిన్ను చూసిన వారు క్రీస్తుని నీలో చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అంతేకాకుండా ఆయన ఇంకేమిస్తాడంటే నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. ప్రియులారా, నీవు నూతన సృష్టి, కొత్త సృష్టి. ప్రియులారా, పాతది గతించిపోయింది. పాత జీవితం గతించిపోవాలి. పాత జీవితం చనిపోయింది. ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు అది చచ్చిపోతుంది. అది నూతన సృష్టి, నూతనంగా పచ్చగా దాంట్లో మొలక వస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఆయనకు చోటిస్తే నీవు నూతన సృష్టిగా దేవుడు నిన్ను మారుతాడు.
అదే నూతన క్రియ. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరొక మాట ఏంటి అంటే ఆరోదుగా నూతన బలాన్ని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇంతకు ముందు లేదు. ఏ బలమును బట్టి, ఏ నామను బట్టి ఇలా చేస్తున్నారు మీరంటే మా సొంత శక్తి కాదు, మా సొంత బలము కాదు. ఇదిగో నజరేయుడైన యేసు నామముని మేము ధరించుకున్నాం. ఆ నామమునే వాడు బాగుపడ్డాడు. నువ్వు బాగుపడటమే కాదు, నీ ద్వారా ఎందరో బాగుపడతారు. నూతన బలాన్ని నువ్వు కలిగినప్పుడు నీవు జయ జీవితాన్ని జీవిస్తూ ఎందరికో నీవేం చేస్తావో తెలుసా? ఏమండి, ఆశీర్వాదకరంగా ఉండి ఆశీర్వదిస్తావు. నీ మూలముగా నా మూలముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అనేకులను. కావున ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా చూడండి, 43వ అధ్యాయంలోని యెషయా గ్రంథంలో 17వ వచనం కూడా చదువుతామా? 17 సముద్రములో త్రోవ కలగజేయువాడును, ఒడిగల జలములలో మార్గము కలగజేయువాడును, రథమును గుర్రమును శానను సూరులను నడిపించువాడునగు యెహోవానగు ఇలాగు. ఆయన రథసారథిగా ఉంటాడు నీకు. ఆయనే రథసారథి. రథం మీద కూర్చోబెట్టి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నిన్ను నీవు పరిశుద్ధపరచడానికి ఇష్టపడితే, నీలో అపవిత్రతను బట్టి దావీదు వలె పశ్చాత్తాపడితే, దేవుడు అది అరణ్యమైనా అది సముద్ర జలాలైనా ఆయన రథసారథిగా ఉండి నిన్ను విజయవంతముగా నడిపిస్తాడు. ఆయన నడిపించే రథసారథి అవుతాడు ఆయన నీకు. ఇశ్రాయేలీయులను ఏమండి, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకాడు నిద్రపోడు, వారిని రాత్రి పగళ్ళు నడిపించాడు ఆయన. ఎర్ర సముద్రం ఒడ్డొచ్చినా పాయలయ్యింది, యోర్దాను నది ఒడ్డొచ్చినా పాయలయ్యింది. నీళ్ళు లేకపోతే బండ బద్దలయ్యింది, నీళ్ళు వచ్చింది. ఆకాశము నుండి ఏమండి వర్షం వలె మంచు కురిసింది, మన్నాను వారు తిన్నారు. ఆకాశము పై నుండి పురుళ్ళు వచ్చాయి, వారి ఆకలి తీర్చబడ్డాయి, వారి కోరికలు తీర్చబడ్డాయి. అవును ప్రియా దేని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడు ఎలా బతుకుతాడో కానీ, అయ్యో వాడు ఎలా బతుకుతాడో కానీ అనుకుంటాం. కానీ వాడు గనక ఆయన యందు గనక ఉన్నట్లయితే ఆయనే రథసారథిగా ఉండి నడిపిస్తాడు. ఎవరినైతే నడిపిస్తాడో వారికి విజయం, వారి జీవితాల్లో అద్భుతం, వారి జీవితాల్లో నూతన క్రియ, నూతనమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజల మధ్య దేవుడు నూతనమైన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, నూతన క్రియ జరిగిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళ మీద ఎంతోమంది పొంగి ప్రవహించే వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని అందరిపైన విజయాన్ని ఇచ్చాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. యుద్ధం చేయకుండా శత్రువులపైన విజయం ఇచ్చాడు. ఎవడు కత్తి పట్టకుండా ఆయన రాజ్యాల్ని పంచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో రాబోతున్నట్టుగా రేపు దినం నూతన సంవత్సరంలో ఆయన నీకు రథసారిగా ఉండి ఆయన నడిపించబోతున్నాడు. అది జలములైనా ఒడిగా ప్రవహించే అది జలాలైనప్పటికీ కూడా నీకేం కాదు. క్షేమంగా సురక్షితంగా భద్రంగా వెళ్ళవలసిన గమ్యానికి అద్దరికి నడిపించువాడు ఆయనే. ఈ రాత్రి ప్రకటిస్తున్నట్టుగా దేవుడు నిన్ను కోరేది ఒక్కటే, నేను పరిశుద్ధుణ్ణి, నీలో పరిశుద్ధత. ఇదిగో నీ అతడు కాలేవు, ఇదిగో నా రక్తము చేత నిన్ను శుద్ధి చేస్తాను. నువ్వు ఇష్టపడితే, నువ్వు విశ్వాసం ఉంచితే నీ పాపములకు శిక్ష నేను భరించాను. నీ పాపమును కడిగివేసి, నీ శాపములను కడిగివేసి నేను పవిత్రపరచబోతున్నాను. ఈ రాత్రి నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావా? ప్రభు నేను పాపినయ్యా, తెలుసో తెలియకో ఏదో ప్రభు జీవించేశానయ్యా, నన్ను క్షమించమని
పశ్చాత్తాపడితే, నీ హృదయంలో మార్పు కోరితే, దేవుడు ఇదిగో రేపు దినాన్న దేవుడు నేను రక్షణమే కాదు, ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, ఈ నూతన కార్యం, నూతన క్రియ అంటే ఇంతవరకు నీ అంతటా నువ్వు నడిచావు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన? రోమపత్రిక 8:14, రోమపత్రిక 8:14 ఇక కొద్ది మాటలు, ఒక పావు గంట. అమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుడు ఆయన ఆత్మ ద్వారా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇంతవరకు ఆత్మ లేకుండా నడిచావు, అందుకునే ఎన్నోసార్లు తొట్టిపడిపోయావు, ఎన్నోసార్లు సల్లారిపోయావు, ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావు, ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోయావు, ఎన్నోసార్లు కలత చెందావు, ఎన్నోసార్లు కృంగిపోయావు. ఎందుకంటే నీ జ్ఞానం చొప్పున వెళ్ళావు, నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళావు. కానీ ప్రభు అంటున్నాడు, నీలో నుండి ప్రతి విషయాన్ని పశ్చాత్తాపడి నీలో నుండి ప్రతి విషయాన్ని నువ్వు పరీక్షించుకుని, ఎక్కడైతే అపవిత్రత ఉందో, ఏదైతే అపవిత్రత ఉందో, ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో నీ మాటల్లో అపవిత్రత ఉంది, ఇదిగో నీ తలంపుల్లో అపవిత్రత ఉంది, ఇదిగో నీ ఆలోచనలో అపవిత్రత ఉంది, ఇదిగో నీ చేతుల్లో అపవిత్రత ఉంది, నీ కాళ్ళు అపవిత్రతగా ఉన్నాయి, నీ హృదయం అపవిత్రతంగా ఉంది. ప్రభు రాత్రి మాట్లాడుతున్నాడు, పశ్చాత్తాపడితే ఈ రాత్రే నిన్ను శుద్ధి చేయబోతున్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేసి నిన్ను నడిపించబోతున్నాడు. యెషయా మనకు మళ్ళీ ఇలాగనే ఆరాధనలో ఉన్నాడట. అది పరలోక ఆరాధన. ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. యెషయా కూడా అనుకున్నాడు, నేను ప్రవక్తను కదా, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. ప్రవక్తలు చెప్పినప్పుడు మొదట ఈయనే ప్రస్తావిస్తబడతాడు. ఈయనే ఎక్కువసార్లు మెస్సీ గురించి ప్రవచనాత్మకంగా పలికింది. అలాంటి యెషయా, అలాంటి ప్రవక్త అయిన యెషయా ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో సృష్టికర్త అయిన దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉండగా ఆయన్ని ఆరాధిస్తున్నారంట దూతలు, మహాదూతలు, శరూపులు, కెరూపులు అంటారు. 24 పెద్దలు, జీవులు, వీళ్ళందరూ కలిసి పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ మందిరం అంతా ఆయన సొక్కాయి అంచులతో నిండిపోయిందంట. ఆ మందిరం అంతా ఆయనను ఆరాధించే వారికి 6 చేతులు ఉన్నాయంట. 2 చేతులతో ముఖం కప్పుకున్నారట, 2 చేతులతో ఎగురుతూ ఉన్నారట, 2 చేతులతో కాళ్ళు కప్పుకున్నారట. వారి నోటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ముల పునాదులు అదురుతోని అంట, కదిలిపోయి అంటండి. ఆ ఆరాధన చూసినప్పుడు ఆహా ఏమి ఆరాధన, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అనుకుని ఆనందించే లోపులోనే ఆనందం అంతా ఆవిరైపోయింది. ఎందుకంటే ఆరాధనలో యెషయా పెదాలు కనిపిస్తున్నాయి అంటే ఆరాధనలో దేవుడు తన పెదాల వైపు తిప్పాడు తన దృష్టిని. అపవిత్రంగా ఉన్నాయంట. ప్రజల వైపు తిప్పాడు, అపవిత్రంగా ఉన్నారంట ప్రజలందరూ. ఎప్పుడైతే అపవిత్రత చూశాడో ఆ దర్శనం చూస్తూ ఉండగానే యెషయా అంటున్నాడు, అయ్యో అయ్యో పిల్లరా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నానయ్యా, అయ్యో నేను నశించుతున్నానయ్యా, నేను నశించిపోతున్నానయ్యా, నేను నశించిపోతున్నానయ్యా అని గగ్గోలు పెట్టాడండి. నా పెదలు అపవిత్రమైపోయాయి, నా పెదలు అపవిత్రంగా ఉన్నాయి, అయ్యో అయ్యో. ప్రభు అంటున్నాడు, ఆయన పశ్చాత్తాపం చూసి అక్కడ దేవుడు తన దూతతో చెప్తున్నాడు,
అక్కడ బలిపీఠం కనిపిస్తుంది. ఆ బలిపీఠం అంతా పగపగపగపడగా మండుతున్నట్టు యొక్క నిప్పులు ఉన్నాయండి. ఆ బలిపీఠం అంతా మంటలో నిప్పులు ఉన్నాయి. అయితే ఒక దేవదూత వచ్చి కారుతో నిప్పు తీసుకుని ఆ బలిపీఠం మీద నిప్పు తీసుకుని ఆ యెషయా పెదాలకు తగిలించినప్పుడు ఆ పెదాలు అపవిత్రత అంతా కాల్చివేయబడింది, పవిత్రపరచబడ్డాయి అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటే రాత్రి జరిగిన విషయం రాత్రి జరిగిపోయింది. ఆ క్షణాల్లో జరిగిపోయింది. అవునండి, నీ పాపం తీసుకోవాలంటే ఎక్కడికో కొండలెక్కలేదు. నీ పాపం పరిహారం కావాలంటే ఎన్నో నదుల్లో మునగక్కలేదు. నీ పాపం పోవాలంటే ఏమండి ఎన్నో ధర్మాలు చెప్తారు, ఆ ధర్మాలను చేయక్కలేదు. నీ పాపం పరిహారం పోవాలంటే ఈ రాత్రి కాల సమయంలో నీ దేవుడు పరిశుద్ధుడు కనుక, ప్రభువా నేను పాపినయ్యా, నా పెదాలు అపవిత్రంగా ఉన్నాయి, అయ్యో ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా, నా అపవిత్రతను విడిపించయ్యా, నా పెదాలు కాల్చయ్యా, నా జీవితం కాల్చయ్యా, నా పాపము బతుకుని కాల్చేయ ప్రభువా అని గనక ప్రార్థించి పశ్చాత్తాపడగలిగితే ఈ రాత్రి నా దేవుడు మీ అపవిత్రతను కాల్చివేసి మిమ్మల్ని పరిశుద్ధపరిచి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఒక నూతన క్రియ నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఎన్నడూ ఎరగని, ఎన్నడూ చూడని అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పలేరా దేవుణ్ణి? స్తుతించలేరండి? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలాగే ఉంటే పర్లేదనుకుంటే పర్లేదండి పతనమైపోతావు. ఎంతోమంది పర్లేదు అనుకుని పతనమైపోయారు. ప్రియా దేని బట్టి నువ్వు పతనమైపోవడం ఇష్టం లేదు. ఓ దుర్మార్గం ద్వారాగా నశించిపోతే నాకు సంతోషం కాదు. తన మనసు మార్చుకుంటే చాలు, తన బ్రతుకు మార్చుకుంటే చాలు. అయ్యో ఎంతవరకు త్రాగుడు అలవాటయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ త్రాగుడు ద్వారా నేను ఎంతో శాపగ్రస్తుని అయిపోయాను, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ పరిశుద్ధతలోకి నన్ను నింపయ్యా అని పశ్చాత్తాపడతావా? అవునండి, ఎంతవరకు అపవిత్రమైన బూతులు మాట్లాడేవాడిని, దాన్ని అయ్యా క్షమించయ్యా, ఇక నేను మాట్లాడినయ్యా, నేను అలా మాట్లాడినా, నేను క్షమించయ్యా, నీ పరిశుద్ధతో నింపు నాయనా. ఎంతవరకు కూడా వ్యభిచారంలో ఉన్న దానిని ఎన్నో వాడను. అయ్యో వ్యభిచారం చెయ్యకపోయిన తలంపులు వ్యభిచారం తలంపులతో ఉన్నాయి. ఎదురువాడిని చూసినప్పుడు ఆ వాంఛనాలో కలుగుతుంది, ఆ పాపనాలో ఉంది, క్షమించి ప్రభువా అని పశ్చాత్తాపడతావా? ఎదురు వారిని దూషించే ఆ మనస్సు నాలో ఉందయ్యా, ఎదురువాడు తప్పులు వెతికే ఆ మనస్తత్వం నాలో ఉందయ్యా, నన్ను క్షమించమని నువ్వు ప్రార్థన చేయగలిగితే కొత్త సంవత్సరానికి వెళ్ళక ముందే నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నువ్వు మార్పు చెందడానికి దేవుడిది లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఈ సమయాన్ని దాటిపోనివ్వద్దు. ఇందుకే దేవుడిని తీసుకొచ్చాడు ఇక్కడికి. నువ్వు ఎందుకో వచ్చావు, కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను నేను పవిత్రపరచడానికి నేను తీసుకొచ్చాను. నువ్వు ఎందుకో రాలేదు, ఇదిగో నిన్ను నేను తీసుకొచ్చాను. ఒకడు నా తండ్రి ఆకర్షిస్తే తప్ప వాడు నా యొద్దకు రాలేడు. నీ అంతటా నువ్వు రాలేదు. నేను నిన్ను తీసుకొచ్చాను ఇక్కడికి, నేను నిన్ను నడిపించాను. ఈ రాత్రి నేను శుద్ధి చేయబోతున్నాను, ఈ రాత్రి నేను పరిశుద్ధపరచబోతున్నాను, ఈ రాత్రి మనసునికి ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అందుకు పశ్చాత్తాపడితే, ఇష్టపడితే, నువ్వు అంగీకరిస్తే, యెషయా వలె పశ్చాత్తాప హృదయం నువ్వు కలిగి ఉంటే గనక తప్పకుండా దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, అసలు నూతన క్రియ అంటే ఏంటి? ఒక్క మాటలో అసలు నూతన క్రియ అంటే ఏంటి, ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, నమ్మిన వారు, ఇంకా నమ్మలేని ఇప్పుడిప్పుడే నమ్ముతున్నవారు, ఎప్పుడో నమ్మినట్టు వారు, ఇక నమ్మబోతున్నట్టు వారు ఎవరైనా సరే ఒక్క మాటలో చెప్తాను. నూతన క్రియ అంటే ఎంతవరకు నీ ఇష్టానుసారంగా నడిచావు, నీ ఇష్ట ప్రకారంగా జీవించావు.
నీకు ఏది ఇష్టమో అది చేసావు, ఏది ఇష్టమో ఆ విధంగా నడిచావు, ఏది ఇష్టమో ఆ ప్రకారంగా బ్రతికేశావు. కానీ నూతన క్రియ అంటే ఇక్కడి నుండి నేను నిన్ను నడిపిస్తాను, నేను నడిపిస్తాను, నేను నిన్ను నా స్వాధీనంలో తీసుకుంటాను, నేను నిన్ను నడిపించబోతున్నాను. ఎంతవరకు నడిచినట్టు కాదు, ఒక నూతనమైన త్రోవలోకి నేను నడిపించబోతున్నాను, ఒక నూతన మార్గంలోకి నడిపించబోతున్నాను. ఎంతవరకు నీ ఇష్ట ప్రకారంగా నడిచావు, అందుకుని ఎన్నో అపజయాలు చూసావు, ఆశించావు, ఫలితం లేదు, ఆశపడ్డావు కానీ పొందుకోలేదు. ఎందుకంటే అది నీ ఆలోచన ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా నడిచి ఇది దేవుడి చిత్తం అని మోసపోయావు, నిన్ను నీవు మోసపరుచుకున్నావు. ఇప్పుడు ప్రభువుకు నిన్ను నీవు సరెండర్ అయితే, నిన్ను నీవు అప్పగించుకుంటే, నిన్ను నీవు సమర్పించుకుంటే, ఇదిగో నూతన క్రియ ఏంటో తెలుసా? ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. నూతన సంవత్సరంలో ఆయన నడిపించబోతున్నాడు. నీవు నడిచిన విధాలు వేరు, ఆయన నడిపించిన విధాలు వేరు. నువ్వు నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, నువ్వు మంచివాడివే, మంచి ఆలోచనలు కలిగి ఉంటాయి, మంచిగా నడవాలనుకుంటావు, అయినా నువ్వు నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మోషే అనుకున్నాడు, నా ప్రజలందరినీ నేను ఏ విధంగా నన్ను విడిపించి రక్షించాలి, నా బలముతో, నా తెలివితో, నా విద్యతో, నా జ్ఞానముతో అనుకుని బయలుదేరాడు. గుర్రం మీద చూశాడు, ఏయ్ నా వాణ్ణి కొడతావా, మా ఎబ్రీని కొడతావా, మా సహోదరుని కొడతావేంట్రా అని లాగు ఒక్కడిచ్చాడు. ఐగుప్తుడు చచ్చాడు. ఓ గొప్ప విజయం అనుకున్నాను. ఒకటయ్యింది, ఒకటే. ఇక ఇలాగే ఒక్కొక్కడిని చంపుకుంటూ పోయి నా వారిని అందరిని రక్షించుకుంటాను. ఇది మోసే మార్గం. అయితే మన్నాడు మరలా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఎబ్రీలు. నిన్నెవరు దెబ్బలాడుకున్నారు? ఐగుప్తుడు ఒకడు, ఎబ్రీడు ఒకడు. ఏమండి, ఎబ్రీని కొడుతుంటుంటే సహించలేకపోయాడు. నా సహోదరుని కొడతావా అని కొట్టగానే చచ్చాడు. ఇసుకలో కప్పెట్టేశాడు ఆ శవాన్ని. మన్నాడు ఎబ్రీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఒరే మీరు సహోదరులరా, అలా దెబ్బలాడుకోకూడదు, పోట్లాడుకోకూడదురా అని నీతి సూత్రం ఏదో చెప్పబోయాడు. అందులో ఒకడు అంటాడు, ఆహా నిన్న ఐగుప్తిని చంపావు కదా, మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. నేను చంపినట్టు ఎవరికైతే వెళ్తాను అనుకున్నాను. ఓరు బాబాయ్ మొత్తం తెలిసిపోయింది. రాజుగారికి తెలిసిపోతే ఏమవుతుంది? వీళ్ళు రక్షించడం తర్వాత మాట, నన్ను రక్షించుకోవటం నాకు కష్టం, నన్ను నేను రక్షించుకునే పరిస్థితుల్లో లేనిక ఇప్పుడు పారిపోవటం మంచిదని చెప్పి ఉన్న పాటున అరణ్యాలు అడ్డబడి అరణ్యాలు అడ్డబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ అరణ్యం అది? ఏమండి, మిద్యాను యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. గొర్రెలు కాపరిగా అయిపోయాడు. అప్పుడు రాజభోగం అనిపించాడు. గొర్రెలు కాసుకుంటున్నాడు అండి అడవిలో, ఆ అరణ్యంలో. ఏమండి, ఆ ఇత్రో గొర్రెలు అప్పగించాడు. ఒరే బాబు వాళ్ళని విడుదల చేతికి తర్వాత మాట కానీ గొర్రెలు కాసుకో, మనం బతకాలి కదా అన్నాడు. అలా బతుకుతూ ఉన్నాడు. కూతురిచ్చి పెళ్లి చేసేసాడు. సరే ఇంకెందుకులే, ఇంకా అక్కడికి వెళ్తే చంపేస్తాడు అన్నాడు. ఇది మోసే మార్గం. అయితే 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంక ఇదే జీవితం అనుకున్నాడు, ఇంక ఇదే బ్రతుకు అనుకున్నాడు. ఇలాగే ఇంకొక 40 సంవత్సరాలు అయితే నా లైఫ్ అయిపోద్ది. 40 సంవత్సరాలు రాజకోటలో అయిపోయింది, 40 సంవత్సరాలు అడవిలో అయిపోయింది, ఇంకో 40 సంవత్సరాలు కొనసాగితే అయిపోద్ది అనుకున్నాడు. అంతలో దేవుడు వచ్చాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేని పిలిచాడు. ఇగో నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించడానికి నేను నీ యొద్దకు వచ్చాను, నువ్వు నాకు కావాలి. అయ్యి బాబోయ్, ఐగుప్తా చంపేస్తాడు బాబు రాజు చంపేస్తాడని భయపడి పారిపోవచ్చేసాను. అది నీ మార్గం కనుక పారిపోయావు. ఇప్పుడు నేను నడిపిస్తాను నిన్ను, నువ్వు పారిపోవాల్సిన పని లేదు. వాళ్ళు ఏమవుతారు సూతిగాని, వారు నిన్ను చూసి ఎలాగా భయపడతారు సూతిగాని. పద అని దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్.
మోసే నీకు దండం పెడతాను రా బాబు, మా కోసం ప్రార్థన చేయవా? ఎన్నిసార్లు చేయించుకున్నాడు ప్రార్థన. ఏమండి, ఫరో ఎవరికి భయపడ్డాడో వాడు చేతులు జోడించి మోసే మోసే వణిగిపోతూ ప్రార్థన చేయి నాయన, ఈ కప్పలతో పడలేకపోతున్నాను, ఈ ఈగలతో పడలేకపోతున్నాను, ఈ పేలుతో పడలేకపోతున్నాను, ఈ రక్తం అయిపోయింది, నీరన్నీ కూడా కప్పలతో నిండిపోయింది మా కోట అంతా కూడా అని ఎన్నిసార్లు అండి దన్నాలెట్టించాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని చేత నడిపించబడుతున్నాడు. అర్థమైందా? నీవు నడిస్తే ఎలా ఉంటుందో, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో, ఇంతవరకు నువ్వు నడిచి దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నావు, ఇదే దేవుడి చిత్తం అనుకున్నావు, నిన్ను నీవు మోసపరుచుకున్నావు. అందుకని దేవుడి క్రియది, దేవుడి కార్యాలేయి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఈ ఈ ఈ యొక్క ఇదిగో ఈ పాత సంవత్సరం ముగింపు కొద్ది నిమిషాలు ఉంది పిల్లారా. నేను ముగింపు మాట చెప్తున్నాను, గమనించండి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ ఏంటి ఏంటి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. ప్రభువా నువ్వు నన్ను నడిపించు. అదే కీర్తన గ్రంథం 32:8 అంతమాట చదువుకుంటాం కదా. అక్కడ ఏం రాయబడింది? నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను, నీ మీదే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. నేను నడిపిస్తాను, ఆలోచన ఇస్తాను. నడిపించేవాడు, ఆలోచన ఇచ్చేవాడు. ఈ రెండూ లేకపోతే వాడి జీవితంలో ఏ కార్యము చేయలేడు. నడిపించేవాడు కావాలి, ఆలోచన చెప్పేవాడు కావాలి. పిల్లరా గమనించండి, రాజైనా, చక్రవర్తి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా వాళ్ళ జ్ఞానం సరిపోదు. అందుకుని సలహాదారులను పెట్టుకుంటారు, ఆలోచనకర్తలను పెట్టుకుంటారు. ఎవరిని పెట్టుకుంటారండి? ఆలోచనకర్తలను. ప్రభునందు పిల్లరా సలహాదారులు అంటారు వాళ్ళని. వాళ్ళు చాలా జీతాలు ఇస్తారు వాళ్ళకి. పిల్లరా వాళ్ళు తెరస్వాటు నుండి వీళ్ళకు ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన మళ్ళీ ఎలాగుందని మళ్ళీ మీటింగులో కొంతమంది మేధావులు దాన్ని పరీక్షిస్తారు. ఇదంతా కూడా ఇది ఒకే బాగుంది అంటే ఆ విధంగా ప్రకటిస్తాడు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా. లేదు అంటే దానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇలా ప్రకటిస్తాడు. ఇదిగో మన ప్రధానమంత్రి గారు ఒక పథకం పెట్టాడు మీకు అందరికీ, 70 సంవత్సరాలు పైన ఉన్న వారికి ఇంకా ఆస్తితో నిమిత్తం లేదు, ఐశ్వర్యంతో నిమిత్తం లేదు, ఎండి బంగారాలతో నిమిత్తం లేదు, అందరికీ వైద్యం ఫ్రీ అన్నాడు అనుకోండి. ఏమండి, ఆ మాట అన్నాడు అనుకోండి, ఆ మాట తన్ను తానుగా పుట్టింది కాదు. అది ఎంతోమంది మేధావులు, ఆలోచనకర్తలు ఆయనకు ఆలోచన ఇచ్చి మనం ఇలా చేస్తే ఎక్కువ మందికి లబ్ధి పొందుతారు. సుమారుగా ఏమండి అలా చేస్తే 6 లక్షలు 60 లక్షల మంది లబ్ధి పొందుతారని నేను వార్తలు విన్నాను. అది మనకు పెట్టాడు ఇప్పుడు. ఏమండి అది నేను ఉపమానం చెప్పడం కాదు, వాస్తవం. ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఆ పథకాన్ని పెట్టాడనమాట. 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కులంతో కానీ, మతంతో కానీ, ఆస్తితో కానీ ఏ నిమిత్తం లేదండి. ఏమండి వైద్యం అంతా ఫ్రీ. ఇది తన్ను తాను పెట్టింది కాదు, కానీ ఏమంటారు? మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం, లేక ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం అంటారు. అందరం కూడా అందుకుని ఒప్పుకొని తీరవలసిందే. అలాగనే ప్రియులారా గమనించండి, నీకు ఆలోచన ఇస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నిజం ప్రియులారా, మనం నడిచినప్పుడు కలిగిన గందరగోళం, అయ్యోమయ్యం మనం నడిచినప్పుడు మనం అనుకుంటాం, ఓ మంచిగా మనం మేలు కలుగుతుంది, ఇది ఈ మార్గం మేలు కలిగే మార్గమే అనుకుంటామంట. అదే మన జీవితంలో భయంకరునిక నష్టపోయే మార్గం. అది
నా జీవితంలో ఎన్నోసార్లు నా నా ఇష్ట ప్రకారంగా వెళ్ళాను, ఎంతో నష్టపోయాను, కష్టాలు పడ్డాను. కానీ దేవుడు నడిపింపులోకి వచ్చినప్పుడు ఆయన చక్కగా ఆలోచన ఇచ్చి, నిజానికి ఇక్కడ కూర్చున్నట్టు వారిలో ఎవరు కూడా నాలాంటి తెంగరోడు ఎవడ ఉండడండి, నాలాంటి తెలుగు తక్కువ ఎవడలేడు. నేను ప్రభువుని నమ్ముకున్న ఆ సమయానికి దానికి విశ్వాసరావు గారే సాక్ష్యం. నేను మాట్లాడితే తెగ నవ్వేసేవారు. పిల్లరా గమనించండి, ఒక పక్కన నెత్తి, ఒక పక్కన బైబిల్ చదవడం రాదు. కానీ పిల్లరా, ఆయనకు మన హృదయాన్ని ఇచ్చినప్పుడు, ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన మనలను నూతన క్రియ చేస్తాడు. మన జీవితంలో నూతన క్రియ చేస్తే నీ మాట అనేకులకు దీవెన, నీ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదం. నీ మట్టుకే కాదు, నీ కుటుంబం మట్టుకే కాదు. అవును, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపింపులోకి వెళ్దాం. అవునండి, నీ అంతటా నువ్వు నడిచావు ఇంతవరకు, దాన్ని పుష్ట పెట్టే, దాన్ని సాల్వ్ చేయి. ప్రభువా, ఇదిగో నన్ను నడిపించాయా, నీ చిత్త ప్రకారంగా నడిపించి. యేసు ప్రభువారే, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే అన్నాడు కదా. మరి మనమేం చేస్తాం? అన్నీ చేసేసిన తర్వాత ప్రభువా నీ చిత్తం నెరవేర్చు ప్రభువా అంటాం. ఏమండి, పెళ్ళి కుదిరిపోయింది, లగ్గాలు ఎట్టేసుకున్నాం, పాస్టర్ దగ్గరికి వచ్చి దేవుని చిత్తమే జరగాలండి, మాకు అంతా దేవుని చిత్తమేనండి. మరి ఏం చేద్దాం? 13వ తారీఖుని పెడదామండి. మొత్తం ఎన్నో తారీఖుని పెడదాం? అయిపోయింది అంతా. అదే అందరూ కాదు, ఎక్కడో కొంతమంది పిల్లారా. కానీ ప్రభు చిత్తం అది కాదు. ఏమీ మాటలు అవ్వక మునుపు ప్రభువా నీ చిత్తం, నీ నడిపింపు దయచే ప్రభువా. మేము ప్రతి బిడ్డ కొరకు అలా ప్రార్థన చేసాం. మేము మాట్లాడేసుకుని కాదు, అవతల వారు మాకు అన్నీ ఓకేనండి, మీరు ఏ మాట చెప్పండి అంటే, లేదు, మాకు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సంప్రదించాలి, ఆయనతో కొద్ది రోజులు గడపాలి మేము. అవును, ఆయన మమ్మల్ని నడిపించాలి, ఆయన మాకు ఆలోచన ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో, ముందుకు వెళ్ళాలో, ఆగిపోవాలో, లేక మరొక వైపుకి వెళ్ళాలో ఆయన చెబుతాడు, ఎలాగెళ్ళాలో. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కంటికి నచ్చింది దేవుని చిత్తం అనుకోవద్దే. మీ కంటికి ఎర్రగా బుర్రగా ఉందని, మీ కంటికి పచ్చగా చాలా అందంగా ఉందని మోసపోవద్దు. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. దేవునికి నిన్ను అప్పగించుకో. ఆయన యొక్క పరిశుద్ధత నీలో కలిగినట్లుగా ఆయనకి నీ హృదయాన్ని ఇయ్యి. అవును, ఆయన నూతన క్రియ అదే మొట్టమొదటిది. ఇంతవరకు నువ్వు నడిచావు. మోషే నడిచాడు, 40 సంవత్సరాలు బాధలు పడ్డాడు. ఆయన ఆలోచన ప్రకారంగా నడిచాడు. ఒక్క విషయంలో ఒక్క రాంగ్ స్టెప్ వల్ల 40 సంవత్సరాలు పనిష్మెంట్ అయ్యింది. అక్కడ ఒక్క నిర్ణయం, ఒక్క ఆలోచన రాంగ్ అయితే జీవితాంతం నరకం చూడవలసి వస్తుందండి. అవునండి, నీ ఆలోచన మాత్రం నువ్వు నిర్ణయం చేసిన తర్వాత దేవాని చిత్తమని అనవద్దు. ఏదైనా సరే, ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, ఏమండి, లేక అది మరొకట, అది వివాహమా, అది ఇల్లా, అది ఇక్కడ నుండి ఏదన్నా ట్రాన్స్ఫర్మా, మరొక ప్రాంతానికి వెళ్ళిపోవటమా, ఏదైనా సరే నీవు దేవుడికి నిన్ను అప్పగించుకో. ఆయన మార్గంలో నడు. ఏమండి, నయోమి తను అనుకుంది, ఇక్కడుంటే కష్టం వచ్చేద్ది, ఇక్కడుంటే కరువు వచ్చేద్ది, ఇదిగో మోయాబు దేశం చాలా బాగుంది, పచ్చగా ఉంది, అక్కడికి వెళ్తే నేను నా బిడ్డలు సుఖశాంతులతో ఏమంటే సమృద్ధి అయిన కలిగిన జీవితాన్ని జీవిస్తాం అనుకుంది. అందరినీ పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుని రిక్తురాలుగా తిరిగి వచ్చింది. చేదైపోయి వచ్చింది. చేదు మారా, మధురం లేదు నాలో, పోగొట్టుకున్నాను నా నిర్ణయం వల్ల. ఎవరు వెళ్ళమన్నారు? మోయాబు. ఓహో, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ చచ్చిపోతారనమాట. నువ్వు ఒక్కదాని బతుకుతావు, నీ కుటుంబం.
అన్నట్టుగా లేదు అది. కానీ అబ్రాహాంతో దేవుడు అన్నాడు, ఇదిగో నేను చూపించే దేశం వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. తన ఇష్ట ప్రకారంగా వెళ్ళలేదు, దేవుడు నడిపింపులో వెళ్ళాడు. అక్కడ మహారాజు అయ్యాడు. ప్రైజ్ లార్డ్. ఏ లోటులున్నాయో లోటులు తీర్చబడ్డాయి. అద్భుతమైనటి ఆశీర్వాదం అడుగుపెట్టిన ప్రాంతమంతా, ఆయన తినే దేశాలన్నీ నీ సంతానానికి వాగ్దానం. తరగని ఎన్ని తరాలకైనా తరిగిపోని గొప్ప ఆశీర్వాదం. 14 ఏంటి ఏమండి? 14 ఎప్పటి నుంచి ఎప్పుడు? 14 ఆదామా అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరాలన్నీ 14. దావీదు మొదలుకొని ఇశ్రాయేలు బబులోను కొనిపోబడి వరకు 14 తరాలు. బబులోను కొనిపోబడిన తర్వాత యేసు పుట్టే వరకు 14 తరాలు. ఇప్పుడు యేసు యొక్క ఏమంటే పూర్వస్థితి చూస్తే ఎన్ని తరాలు ఉంది బైబిల్లో? 42వ తరం. ఏమండి? అబ్రాహాము కంటే ముందు తరాలు కూడా ఉన్నాయి బైబిల్లో. కానీ ఇక్కడ టోటల్గా చెప్పింది 14 42 తరాలు చరిత్ర ఉందండి యేసుక్రీస్తు పుట్టడానికి. ప్రియా దేని బిడ్డారా, గమనించారా? కానీ ఇది అబ్రహాముకి చేసిన వాగ్దానం. ఎందుకంటే తన చిత్త ప్రకారంగా వెళ్ళాడు. ఆ సమయంలో ఎవరు చెప్పినా పిచ్చోడు అంటారు అబ్రహాముని. నీకేమన్నా మతి లేదండ్రా, దేవుడు మాట్లాడేహాడు నీతోటి. మాతో ఎవరితో మాట్లాడేదాం, నీతో మాట్లాడేహాడు అనమాట. అటు బొమ్మను అడుక్కుందంటావు రోయ్ అని ఉండొచ్చు. అవును పిల్లరా, నిజమే. చాలామంది దైవజ్ఞులను అదే అన్నారట. ప్రకాష్ గారితో అన్నారట, అన్నయ్య ఒరే అడుక్కు తినపోతే అడగరా నువ్వు, దేవుడి సేవని వెళ్తున్నావు, చక్కగా జాబ్ చేసుకునేవాడు, చక్కగా భార్య బిడ్డలతో కలిగి ఆ భార్య బిడ్డలను కలిపి నువ్వు అడుక్కు తింటావురా అన్నాడట. ఆయన ఒక రోజు అన్నాడు, తినలేక చేస్తున్నాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. అడుక్కు తింటలేదండి, తినలేక చేస్తున్నాడు. ఎంతోమందికి దీవునికరంగా ఉన్నాడు. పిల్లలు ఆ మాట అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఈ ఆశీర్వాదం, ఇటువంటి యొక్క అనేకులకు ఆశీర్వాదం ఉంటాడు ఆయన? ఉండలేడండి. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి. ఒకప్పుడు మా నాన్నగారు కూడా అదే అన్నాడు, ఒరే అడుక్కు తింటావురా అని అన్నాడు. అప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజున మీ ముందు ఇలా నిలబడేవాడినా? మీరెవరో నాకు తెలుస్తుందా? గనుక పిల్లలు భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నడిపించాడు. నేను నడవలసిన మార్గాన్ని నాకు ముందే బోధించాడు ఆయన. నేను సేవకు రాకముందే ఇంకా 6-7 సంవత్సరాలకు సేవ కొత్తనగా నేను ఎక్కడ సేవ చేయాలో, ఏ ప్రాంతాలు సేవ చేయాలో ఆయన దర్శనంలో చాలా స్పష్టంగా చూపించాడండి. 2 సంవత్సరాల కాలం ఏకధాటిని 2 దర్శనాలతో ప్రతి దినము కూడా ఆయన ఆ కలలో నాకు చూపించేవాడు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలో, నేను చూసిన ప్రాంతాలన్నీ ఎక్కడ కూడా పట్టణాలు లేవు, టౌన్లు లేవు, అన్నీ పల్లెటూర్లే. ఈ రోజును చూస్తే అన్ని పల్లెటూర్ల మీదే నడిపిస్తున్నాడు దేవుడు. ఇది అనాది కాలపు ఆయన చిత్తం, ఆయన నడిపింపిది. ప్రైజ్ లార్డ్. నేను నడిస్తే మిమ్మల్ని ఎవరిని ఇక్కడ నేను తీసుకురాలేను. ఆయన నడిపించాడు కనుకనే, ఆయన నడిపింపులో ఉన్నాను కనుకనే మీరందరూ ఇక్కడికి రాగలిగారు. ప్రియ దేని బిడ్డారా, గమనించండి. మీరు కూడా ఆయన చిత్త ప్రకారం నడవండి. ఆయన ఆలోచనలు తీసుకోండి. ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. మొదటిది ఇదే నూతన క్రియ. చివరి మాట చదువుకుని ముగించేసుకుందాం. చివరికి వచ్చేసాం. అదే ప్రారంభ వాక్యం చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను, అది ఇప్పుడే మొలిసింది. ఎవడు మీ హృదయంలో మొలకెత్తిందండి, దాన్ని ఆలోచింపరా. అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దేవుడు మేంపడతామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కంగారు లేదు. ఎన్నో మాటలను బట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో కొద్ది క్షణాల్లో కొత్త సంవత్సరంకి వెళ్ళబోతున్నాం.
ప్రియ దేవుని ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నూతన క్రియ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఉండాలా, నూతన కార్యం జరగాలా. అయితే ప్రభు అంటున్నాడు, నీవు పరిశుద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం దయతో. స్తోత్రం యేసయ్యా. అయ్యా, నూతన క్రియ నా జీవితంలో జరగాలయ్యా. నా జీవితంలో నూతన క్రియ జరిగించయ్యా, నూతన కార్యం జరిగించయ్యా. అది ఇప్పుడే మొలిసిందన్నావు. అవును ప్రభువా. అయ్యా, నీ సన్నిధి మాట వింటున్నా, నాతోనే మాట్లాడవయ్యా. నాతో నేనేనయ్యా లాగా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. నాలో ఉన్న ప్రతి అవిధేయతను క్షమించయ్యా. ఇది ఒక కొత్త సంవత్సరం ప్రవేశించబోతున్నానయ్యా. అయ్యా 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 అయ్యా, నాలో పులిపిండి నాలో లేకుండా అయ్యా, దాని అంతని కూడా కడిగి వేయండి, కాల్చి వేయండి ప్రభువా. నాయనా, నన్ను ప్రభువా దర్శించారు అయ్యా. నీ వాక్కు ద్వారా దర్శించారు, నీ వాక్కు ప్రత్యక్షత నాకు ఇచ్చారు, నీ ఆత్మ ప్రత్యక్షత నాకు అనుగ్రహించారు ప్రభువా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నూతన క్రియ, నూతన క్రియ, నూతన కార్యం జరిగించయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దామండి. ప్రభా, ఈ యొక్క చివరి గడియల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందే నీ నడిపింపులోనికి నేను రావడానికి నన్ను బలపరచండి అయ్యా. ఇంతవరకు నా ఇష్టానుసారంగా నడిచాను, నా మార్గంలో నేను నడిచాను, నా ఇష్ట ప్రకారంగా నడిచాను. ప్రభా, నీ మార్గంలో నేను నడవడానికి, నీ చిత్తంలో నేను నడవడానికి నన్ను నడిపించు నాయనా, నన్ను బలపరచు. ఇదిగో నాయన, కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను. నన్ను కడుగు నాయనా, నాలో ఉన్న పులిపిండిని తొలగించు నాయనా. కొంచెము పులిపిండి ఉన్న ముద్దంతా పులియ చేస్తుందన్నావు నాయన. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయమంటున్నావు నాయన. పులిపిండి లాంటి ఏ అవిధేయత, ఏ పాపము మా హృదయంలో లేకుండా మమ్మల్ని కడగండయ్యా, మమ్మల్ని కడగండయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయనా అయ్యా, నీ దాసులు నిలబెట్టుకుని ప్రభా నాయనా, ఇదిగో ప్రభా అయ్యా, మరి ఎన్నో విషయాలు మా ముందు పెట్టి ఉన్నారు తండ్రి. నిజమే, నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు నాయనా మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయత క్షమించబడాలని, ప్రతి పాపము నుండి విడుదల పొందాలని, పశ్చాత్తాప్తులమై ప్రభువా నీ సన్నిధిలో నాయనా మేము పచ్చని ఒలీవ చెట్టుల వలె మార్చబడాలని దేవా ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే, నీ నడిపింపులోనికి మేము రావాలని నాయనా. మోషే తన నడిపింపులో ఉన్నప్పుడు ప్రభువా పారుపోయాడు, కానీ నీ నడిపింపులోకి వచ్చిన తర్వాత గొప్ప నాయకుడిగా వాడబడ్డాడు. అలాగే మా జీవితాలు కూడా అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలుగా నూతన సంవత్సరంలో మేము అందరము కూడా తండ్రి దేవా నీ కొరకు వాడబడే నాయన పాత్రలుగా సిద్ధపడటానికి మమ్మల్ని బలపరచమని నాయన ఇదిగో నూతన సంవత్సరంలోకి వెళుతూ ఉంటుండగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం దేవుని స్తోత్రాలు చెప్తామండి. అందరం కూడా కృతజ్ఞత హృదయాలతో నిజమేనాయనా అయ్యా మమ్మల్ని ప్రభువా నాయనా ఇదిగో నాయన మరిచిపోలేదు.
నువ్వు నాయన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని చూచావు నాయన. ఇదిగో ప్రభువా, మా భారములన్నీ భరించావనే నిండు హృదయంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నూతన సంవత్సరాలు అడుగు పెడదాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞత నిండి హృదయాలతో స్తోత్రం మన హృదయాల్లో నిండా కృతజ్ఞతతో నింపుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 కల్వరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక పాట పాడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. జోయల్ పైకి రా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి ప్రభువుని స్తుతించుకుంటూ నూతన సంవత్సరం అడుగు పెడదాం. నా మదిలో మ్రోగిన సితారులు. పైకి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తప్పడ కొడితే మేము పడతామండి. హల్లెలూయా హల్లెలూయా. తప్పడ కొడదాం, అందరూ చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ యూ 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 ఇట్స్ యూ. Happy New Year. Wish you. Wish you. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. విష్ యూ Happy New Year. విష్ యూ Wish you. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. విష్ యూ Wish you. హ్యాపీ న్యూ ఇయర్ Wish you. హ్యాపీ న్యూ ఇయర్ Wish you. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. ఇట్స్ యూ Wish you. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. ఇట్స్ యూ Wish you. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. ఇట్స్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి తప్పడ కొడదాం తప్పడ కొడదాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, ఆమేన్ ఆమేన్. నా Glory. యేసుని కృపలను స్లో స్లో. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. నా మదిలో
స్తోత్రం దేవా. మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞత. ఆమేన్. గ్లోరీ. మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, ఆమేన్. మరణపు ముళ్ళును గ్లోరీ. విరచిన క్రీస్తు. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళును విరచిన క్రీస్తు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్మరింతునయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలము నిన్నే స్మరింతునయా. గ్లోరీ. నా మదిలో మ్రోగెను అందరూ పాడదాం. సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువనయా నిర్మల హృదయా, నిన్ను విడువనయా అడుగడుగునయా. నిన్ను మరువనయా నిర్మల హృదయా, నిన్ను విడువనయా అడుగడుగునయా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. గ్లోరీ. మదిలో అందరూ పాడదాం. సితారలు, నా అందరూ చెప్తామండి, అందరూ పాడదాం. పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువనయా నిర్మల హృదయా, నిన్ను విడువనయా అడుగడుగునయా. నిన్ను విడువనయా ఆమేన్. నిర్మల హృదయా, నిన్ను మరువనయా అడుగడుగునయా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. నా మదిలో ఆమేన్. మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుసు. నా యేసుని కృపలను తలంచుచు. నా మదిలో మ్రోగెను సితారలు, తారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ఆమేన్. మదిలో మ్రోగెను సితారలు, తారలు, నా హృదయము హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువనయా నిర్మల హృదయా, నిన్ను విడువనయా ఆమేన్. అడుగడుగునయా. నిన్ను మరువనయా నిర్మల హృదయా, నిన్ను విడువనయా అడుగడుగునయా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను నీ కొరకే దేవా. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు. నా యేసుని కృపలను తలంచుచు.
మదిలో మ్రోగెను సితారలు ఆమేన్ దయము పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు యేషు హ్యాపీ న్యూ ఇయర్ యేషు హ్యాపీ న్యూ ఇయర్ యేషు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు యేషు హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్. యేషు హ్యాపీ న్యూ హ్యాపీ ఇయర్ న్యూ ఇయర్. విష్ యు యేషు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యు స్పీడ్గా చెప్పాలి మరి. ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకుందామా? పక్కడు చెప్పండి. మీ మోకాలు దాకంత చేసుకుని చెప్పాలి. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు హ్యాపీ న్యూ విష్ ఇయర్. యు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్ దేవుడు మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్ దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయునుగాక. ఆమేన్ దేవుడు మీ కుటుంబాల్లో సమాధానం దయచేయునుగాక. ఆమేన్ దేవుడు మీ జీవితాల్లో అపజయములను జయంగా మార్చునుగాక. ఆమేన్